ఒకటి జీవుడికి అభ్యున్నతి. జీవుడంటే ఈ జన్మతో పోయేది కాదు, వచ్చే జన్మలో కూడా ఇంకో శరీరంలోకి పెడతాడు ఆ జీవుడు. అక్కడ పాపం లేని కారణం చేత చక్కగా సంతోషంగా హాయిగా బ్రతకగలగాలి అంటే గంగా స్నానం చేయాలి. ఆ గంగా స్నానాన్ని మనం గుమ్మం కదలకుండా చెయ్యగలిగిన అవకాశం ఒక్క దీపావళి అమావాస్య నాడే. నరకద్వారం చూస్తానేమోనని భయం ఉంటే, అంటే యథార్థంగా చెప్పాలంటే నరకద్వారం చూస్తామేమోనన్న భయం ఉన్నవాడు లేనివాడు ఎవరుంటాడు? అందరికీ ఉంటుంది. ఆ భయం పోగొట్టడానికి ప్రశాంతమైనటువంటి స్థితిలో ఈశ్వర పార్షదులు తీసుకెళ్లేటట్టుగా అనుగ్రహం పొందాలి అంటే అది ఒక్క దీపావళి అమావాస్య నాడే ఇస్తారు. అందుకే అమావాస్య నైమిత్తిక తిథి అయింది. అమావాస్య పితృతిథి. అమావాస్య అటు దైవశక్తితో పితృదేవతా తిథితో కలిసి శక్తి పొందిన ఒకే ఒక్క అమావాస్య దీపావళి అమావాస్య. ఇన్ని లక్షణాలు ఉంటాయి అందులో. అలా భయం పోవాలి అంటే నేను శరీరం విడిచిపెట్టేసినప్పుడు నాకు యమభటులు కనపడకూడదు, నాకు ఈశ్వర పార్షదులు కనపడాలి అని కోరుకున్న వాళ్ళు స్నానం చేసినప్పుడు ఏం చెయ్యాలి అని అడిగారు.